నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. సమస్త సృష్టికి, భూమండలానికి, సమస్త ప్రకృతికి అధిపతి అయినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు స్థిరనివాసి అయినటువంటి మహాలక్ష్మి, హృదయ మహాలక్ష్మి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దసరా నవరాత్రోత్సవాలను మన కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గడ్డిబజార్ కడప నగరంలో దసరా నవరాత్రోత్సవాలను చేయాలని విశేషంగా సంకల్పం చేసుకొని ఈ రోజు అనగా 6వ రోజు స్వామివారికి వెంకటేశ్వర స్వామి అవతారంతో గరుడ వాహనంపై స్వామివారు కూర్చొని భక్తులందరూ కూడా అనుగ్రహించారు. ఇంత విశేషమైనటువంటి అలంకారం కలోనాయక. ఈ కలియుగంలో వైకుంఠనాథుడు అంటే ఆ శ్రీనివాసుడు అన్నమాట. ఆ శ్రీనివాసు నామస్మరణ చేసుకున్న, ఆ శ్రీనివాసుని దర్శించిన సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలుగుతుందని పురాణ ప్రసిద్ధి. అంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క అలంకారాన్ని ఏర్పాటు చేసి భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కడప నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శించి స్వామివారి యొక్క మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా విన్నవించుకొని ఇక్కడ నెరవేరుతాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అంత విశేషమైనటువంటి ఈ ఆలయంలో స్వామివారికి ఈ రోజు వెంకటేశ్వర స్వామి అవతారంతో భక్తుల దర్శనం అనుగ్రహించారు. అంత విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందినారని మేము ప్రార్థన చేసుకుని రేపటి రోజు విశేషంగా రంగనాథ స్వామి అలంకారం శ్రీవైకుంఠంలో శ్రీరంగ క్షేత్రం మొట్టమొదటి వైష్ణవ క్షేత్రం అయినటువంటి శ్రీరంగం రంగనాథ స్వామి అలంకారం రేపు చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిన ప్రార్థిస్తూ ఇస్తూ ఆలయ వంశ పారంపర్య అర్చకులు విజయపట్టలు. స్వామి దసరా ఎలా వచ్చింది? ఎప్పుడైతే ధర్మము అంతరించి అధర్మం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ అధర్మాన్ని అంతం చేయడానికి ఒక శక్తి స్వరూపిణిగా ఆ అమ్మవారు అవతరించింది. అందులో భాగంగానే దుర్గా, లక్ష్మీ, సరస్వతి అంత విశేషమైనటువంటి ఆ యొక్క అమ్మవారు త్రిమూర్తులుగా ఉద్భవించి ఆ శివకేశవులైనటువంటి మహావిష్ణు, బ్రహ్మ, ఈశ్వరుడు ఈ ముగ్గురు లోకానికి సృష్టికర్తలు. ఈ ముగ్గురు యొక్క సంకల్పంతో దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రార్థింపగా ఆ అమ్మవారు దుర్గారూపునిగా అవతరించి, మహాలక్ష్మీదేవి దుర్గారూపంగా అవతరించి
ఈ యొక్క శత్రు సంహారం చేసింది. అందుకే ఈ యొక్క దసరా నవరాత్రి మహోత్సవాలను విశేషంగా దేవీ నవరాత్రోత్సవాలు కూడా మనం పిలవడం జరుగుతోంది. అంత విశేషమైనటువంటి దసరా ఉత్సవాలు అనాదిగా సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం వచ్చిందని మనం భావించవచ్చు. ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో స్వామివారు ఉంటారు. ప్రతిరోజు స్వామివారిని దర్శించడం వల్ల చాలా ఆనందం కానీ అలంకారం కానీ చాలా నమ్మినగా ఉండడం, స్వామివారి మనం కోరుకున్న కోరికలు అన్ని తీరడం కానీ చాలా ముఖ్యమైన విశిష్టమైన గుడి. అంత మంచి అలంకారం కానీ అంత మంచి చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయి. అంత మంచి ఉత్సవాల సందర్భంగా సత్యనారాయణ స్వామి దేవాలయంలో రోజు అలంకారం చూసి ఆనందపడే మనము దేవుణ్ణి నమ్ముకున్న వారికి అందరికీ సత్యమే జరుగుతుంది. సత్యనారాయణ స్వామి అంత నామధేయం కూడా నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ స్వామిని అనుగ్రహం ఇచ్చిన వాళ్ళు అందరూ పుణ్యాత్ములు. అంతేనండి.